సమయంలో ఓపెన్ చేయవలసిందిగా దేవుని పేరిట మరి మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పరిశుద్ధుడైన దేవుడు మన కొరకాయ సిద్ధపరిచినటువంటి దేవుని మాటలు చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 24వ వచనంలో ఉన్న దేవుని మాటలు ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుని ముందుకు కొనసాగే వారిగా ఉందాం. 2వ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం 24వ వచనంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు ఈ సమయంలో మనము చదువుకుందాం. అదోరాము ఎట్టి పనులు చేయువారి మీద అధికారి అయి ఉండెను. అగీలూదు కుమారుడగు వినండి, ఇక్కడ యాయీరుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు. ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి దేవుని మాటలు చాలా లోతైన మాటలు. ఈరా అనేటువంటి వ్యక్తి దావీదు రాజుకు సభాముఖ్యుడు అని ఇక్కడ మనం దేవుని వాక్యములో గమనిస్తూ ఉన్నాం. యోవాబు అనేటువంటి వ్యక్తి యుద్ధ పోరాటమునకు ముఖ్యుడు. ఈరా అనేటువంటి వ్యక్తి సభాపతి స్థానమునకు ముఖ్యుడుగా ఇక్కడ దేవుని వాక్యము ద్వారా మనము గమనిస్తున్నాం. దావీదు ఎవరండి? మంచి యుద్ధవీరుడు, నైపుణ్యం కలిగిన వాడు, దేవుని మీద ఆధారపడినవాడు, ఒకానొక దశలో ఏమీ లేనివాడు, ఒకానొక దశలో గొర్రెలు కాపరి, కానీ దేవుని దృష్టికి ఆయన ఇష్టడుగా అంగీకరించబడిన తర్వాత దేవుడు దీనస్థితిలో నుండి ఎక్కడికి తీసుకెళ్ళాడంటే సంపన్న స్థితిలోనికి తీసుకెళ్ళాడు. ప్రియులరా, మనకి ఎన్ని టాలెంట్స్ ఉన్నా దేవుని మీద ఆధారపడినటువంటి బిడ్డలకు ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా పెంటకుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తువాడు నేనే ఇచ్చిన వాగ్దానాన్ని తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు. ఎవరి పట్ల దేవుని ప్రణాళిక ఎలా ఉన్నదో ఆ ప్రణాళిక మన జీవితాలలో నెరవేర్చబడాలంటే మనం ఉన్న స్థితిలోనే దేవుని ఎదుట నమ్మకస్తులుగా జీవించడం మనం నేర్చుకోవాలి. మనం ఏమై ఉన్నాం, మనం ఎవరు అనే వాస్తవాన్ని ఈరోజు ప్రతివారు గమనించాలి. నువ్వు ధనవంతుడవైనా పేదవాడవైనా నీ ఉద్దేశాన్ని తెలుసుకునే వ్యక్తిగా ఉండాలి. నీ సృష్టి రహస్యాన్ని నువ్వు తెలుసుకునే వ్యక్తిగా ఉండాలి. నీకు దేవునికి ఉన్న అనుబంధాన్ని నువ్వు తెలుసుకునే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు దేవుని దృష్టిలో నువ్వు యోగ్యుడిగా ఉంటావు. నీ యోగ్యత, నీ నమ్మకత్వం, నీ భక్తి జీవితం తగిన సమయం వచ్చినప్పుడు తప్పకుండా హెచ్చింపులోనికి దేవుడు తీసుకెళ్తాడనే మాట వాస్తవం. ప్రియులారా, ఈరోజు భూలోకంలోనికి వచ్చిన ఈ మనుషులందరూ కూడా తల్లి గర్భంలోని వచ్చినప్పుడు వాళ్ళకి ఏం తెలీదు. ఏమండి, 6 months అప్పుడు ఏం తెలియదు, 1 year అప్పుడు కూడా పెద్దగా ఏం తెలియదు. చెప్తే నేర్చుకునే ప్రాయం. కానీ కొంచెం వయసు వచ్చిన తర్వాత మేమే గొప్ప, మా అలవాట్లే గొప్ప, మా ఆలోచనలే గొప్ప అని చెప్పి వెర్రివీగిపోతున్నటువంటి వారిని సమాజంలో మనం ఎంతమందిని చూడలేదండి. లోకస్తులుగా మారిపోయి తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, తిట్టుబోతులుగా ఈ లోకంలో జీవిస్తూ దేవుని ప్రణాళికలలో వారు ఎందుకు ఈ లోకంలో పుట్టారో, ఎందుకు ఈ లోకంలో వారు బ్రతుకుతున్నారో, దేవుని ఉద్దేశం వారి పట్ల ఏమై ఉన్నదో ఈరోజు తెలియని వారు, తెలుసుకొని వారు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది సమయం వచ్చినప్పుడు కుటుంబ ప్రార్థనలు పెడతారు, సమయం వచ్చినప్పుడు ఏమన్నా అందరికీ భోజనాలు పెడతారు, మంచిగా చేస్తారు. కానీ వాళ్ళ అహంకారాన్ని మాత్రం సమాజంలో ప్రదర్శించడానికి ప్రయత్నము చేస్తూ ఉంటారు. మనకు ఆయన
ఒక అతను చనిపోతే వెళ్ళటం జరిగింది. ఒక అతను అంటున్నాడు, మీరు మీ ఇష్టానుసారం ఇక్కడ ప్రార్థనలు చేస్తే కుదరదో, తొందరగా కానియాలి అంటున్నాడు ఒకడు. ఇంకొక అతను చచ్చిపోయినప్పుడు మరలా అభిమానంతో పోతే ఇంకొకడు అంటాడు, ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 5 6, మీరు కుదరదు ఇక్కడ. బీడి దాక్కుంటా సేవకుల్ని చాలా హీనంగా మాట్లాడుతూ ఆ బొంద దగ్గర మాట్లాడే విధానాలు చూస్తూ ఉంటే చాలా బాధేసింది. కానీ ఆ మాట్లాడే వాళ్ళని చూస్తుంటే ఆదివారం వచ్చేసరికి వాళ్ళ భార్యలు గొప్పగా ప్రార్థనలకు వెళ్తారు. కుటుంబ ప్రార్థనలో గొప్పగా మా అంత గొప్పగా జరిపే వాళ్ళే లేరన్నట్లుగా జరుపుతారు. కానీ తోటి సేవకులు ఎదుటగా వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ మాటలు కానీ ఎంత చెడ్డగా ఉందంటే, ఎంత చెత్తగా ఉందంటే అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళ అహంకారం అంతా మంది ఎక్కువగా ఉన్నారనే మంది అంటే కొంతమందికి ఒక 10 మంది ఉన్నారనుకో, ఆ 10 మంది లోకల్ వాళ్ళని, ఆడపిల్లల్ని, లేకపోతే ఆడపిల్లలు చేసుకోవటం, ఉన్న ఆడపిల్లల్ని ఇచ్చుకోవటం, గడ్డిగంపడైతారు జనం ఊళ్ళో. ఇంకా వాళ్ళ అహంకారానికి హద్దు ఉండదు, వాళ్ళ మాటలకు హద్దు ఉండవు, వాళ్ళ ప్రవర్తనకు హద్దు ఉండదు. అలా రెచ్చిపోతూ ఉన్నారన్నమాట ఈరోజు చాలామంది. పోనీ వాళ్ళు లోకస్తులు అంటే వాళ్ళు లోకస్తులు కాదు, మరలా వాళ్ళ ఇంటి ముందు ప్రార్థన పెడితే చాలామంది జనం రావాలి, వాళ్ళందరికీ భోజనం పెట్టాలి. మొన్న నేను నవ్వుకుంటున్నా, వీళ్ళు ఎందుకు ప్రార్థన పెడుతున్నారు, వీళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఒక చనిపోయిన మనిషి దగ్గరికి వచ్చి వీళ్ళు ప్రవర్తించే ప్రవర్తన, వీళ్ళు మాట్లాడే మాటలు, ఇంత పొడుగు సిగరెట్ పెట్టి సేవకుల ముందు వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన ఎంత దరిద్రంగా ఉందంటే మరి వాళ్ళు ఎందుకు కూటాలు పెడతారో నాకు అర్థం కాదు. వాళ్ళని బట్టి నేను చాలా బాధపడతా ఉన్నాను. అప్పటి నుంచి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే వెళ్ళి చూసి రావటమే తప్ప ఇంక అన్నడు బొందకాడికి మన వెళ్ళి భూస్థాపన చేసే కార్యక్రమం అయితే తప్ప ఇక ఎప్పటికీ ఏ భూస్థాపనకి వెళ్ళకూడదు. వెళ్ళి ఈ తాగుబోతులతో మనం అనిపించుకోవాల్సిన అవసరం మనకేందంట అనిపించింది అప్పటి నుంచి. అంటే ఈ రోజుల్లో చాలామంది అహంకారంగా బ్రతుకుతున్నారండి. ఏమంటే దేవుని బిడ్డగా నువ్వు మారిన తర్వాత నీ అహంకారంలో నుండి నువ్వు బయటకు రావాలి. దేవుని బిడ్డగా మారిన తర్వాత నీ చెడ్డ అలవాట్లో నుండి బయటకు రావాలి. దేవుని బిడ్డగా మారిన తర్వాత నువ్వు సమాజానికి మాదిరిగా ఉండాలి. కొంత డబ్బు ఖర్చు పెడుతున్నావు, నీ ఇంటి ముందు ప్రార్థన పెడుతున్నావు, మరి సమాజానికి నువ్వు మాదిరిగా లేవు కదా. చుట్టమానేవా, బీడీ మానేవా, మాటలు మానేవా, గౌరవించే విధానాల్లో ఏమంటే చేంజ్ వచ్చిందా? మరి అలాంటప్పుడు ఏంటి నీ జీవితం? అంటే తినటానికి, ఉండటానికి, నగలు కొనుక్కోవటానికి డబ్బుంటే నువ్వు గొప్పవాడివా? బైబిల్లో ధనవంతుడి కంటే నువ్వు గొప్పవాడివా? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమన్నవాడు ఏమయ్యాడు? వెంటనే ఒక భయంకరమైన మాట ద్వారా గద్దించబడ్డాడు. ఏమని? మరి ఎరివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుతున్నారు, నువ్వు సిద్ధపరిచినవన్నీ, నువ్వు సంపాదించినవన్నీ ఏమవును? అందుకే ప్రియులారా గమనించండి, ఏమి లేనప్పుడు తృప్తి కలిగి ఉన్నావు, చక్కగా భక్తి కలిగి ఉన్నావు, చక్కగా దేవునికి లోబడ్డావు, అన్ని విషయాలు అబ్రహాము వలె దేవుని కొరకు నమ్మకస్తులుగా ఉన్నావు. ఆస్తి పెరిగే కొంది ఏమండి పిసినారితనాన్ని సంపాదించుకుంటున్నావు. అందుకే అననీయ సపీరాలు మనకెప్పుడు గుర్తుండాలి, అకుల ప్రిస్కిల మనకెప్పుడు గుర్తుండాలి. వీళ్ళు నమ్మకస్తులుగా ఉన్నారు, ప్రయోజకులుగా వర్ధిల్లారు. వీళ్ళు మధ్యలో అపనమ్మకత్వాన్ని తీసుకొచ్చుకున్నారు, తునాతునకలైపోయారు. ప్రియులారా, ఈ లోకంలో మన జీవితం ఏ పాటిది? మన జీవితాలలో మనకంటూ ఒక సాక్ష్యం ఉండాలి. ఈరా దావీదుకు సభాముఖ్యుడిగా నియమించబడ్డాడు. దావీదు ఎవరండి? ఒక ఉన్నతమైన వ్యక్తి అయినప్పటికీ కూడా ఒక ముఖ్యమైన వ్యక్తిని తనకు సభాపతిగా ఎన్నుకున్నాడు. దావీదుకు ముఖ్యమైన వ్యక్తి ఎవరో? ఈరా. అలాగే ఈరోజు మనందరం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి చాలా ముఖ్యమైన వ్యక్తులుగా ఆయన సన్నిధిలో మనం కూర్చున్నాం. ఆయనకు మనం ముఖ్యమైన వ్యక్తులం కాబట్టి ఆయన ఎదుకు మనం వచ్చాం. అలాగే లోకంలో ఉన్న ప్రతివారు ఆయనకు ముఖ్యమైన వారే, కానీ మార్పు చెందాలి కదా, అపవాది మైకంలో నుండి విడిపించబడాలి కదా. ఈరోజు ఆ విధంగా ఎంతమంది ఉన్నారు? మనందరం ఆయనకు ముఖ్యమైన వారం కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి మనందరి కొరకు వచ్చి ఉన్నాడు అనే వాస్తవాన్ని మనం గ్రహించాలి. మనందరము ఆయనకు ముఖ్యమైన వారం కాబట్టి మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం ఈ సమయంలో గమనిద్దాము. త్వరగా ఈ మాటలు చదువుకొని మనం ముందుకు వెళ్దాం.
రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యంలో దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. అంటే మనము వీరావలే దేవుని దృష్టికి ముఖ్యముగా ఎందుకున్నామో తెలుసా? ఒకప్పుడు మనం పాపులం, ఇప్పుడు ఎవరు మనం? పాపము నుండి విడిపించబడిన వారమై నీతికి దాసులంగా ఉన్నాం. దేవునికి మనం స్తోత్రాలు చెల్లించడానికి అర్హులంగా ఉన్నాం కాబట్టి దేవునికి మనం ముఖ్యమయ్యాం. మనం దేవునికి ముఖ్యమయ్యాం కాబట్టి మనం ఎలా అయితే దేవునికి ముఖ్యమై ఉన్నామో అలాగే మన తర్వాత మన తరము, మన వంశావళి కూడా ఎలా ఉండాలి? దేవునికి ముఖ్యమైన వారిగా ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఈ భక్తి నీతోనే అంతం కాకూడదు. ఈ భక్తి నీ భావితరాలకు మాదిరికరంగా నీవు ఉండాలి అని దేవుని వాక్యం అయితే గొప్పగా తెలియజేస్తా ఉందో ప్రియులారా. మరి ఎలాగునా నీవు కూడా ఉండటానికి ఇష్టపడుతున్నావా? ఈ వీర దేవునికి, ఆ దావీదుకు ముఖ్యమైన వాడు, అలాగే దేవునికి కూడా ముఖ్యమైన వాడు. ఎందుకు ముఖ్యమైన వ్యక్తిగా దేవుడు ఎన్నుకున్నాడు? దావీదు ఆ ఈరాని ఎందుకు ఎన్నుకున్నాడంటే ఇతను యాయీరు వంశానికి సంబంధించిన వాడు అనమాట. యాయీరు వంశం సామాన్యమైనది కాదండి. చాలా నమ్మకమైన వంశావళిలో ఆ వంశంలో జన్మించిన ప్రతివారు కూడా ఒక గొప్ప విలువైనటువంటి దేవుని మహిమ కొరకు జీవించే సాక్షులుగా నిలబడి ఉన్నట్లు దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. కొన్ని ఉదాహరణలు చెప్తా. మొర్దెకాయి ఉన్నాడు కదా, ఎస్తేర్ గారి యొక్క పెనతండ్రి అయిన మొర్దెకాయి, అతను యాయీరు వంశానికి సంబంధించిన వాడు. రాజుకు హాని జరుగుతున్న సంగతి ఎరిగి వెంటనే ఆ వార్తను రాణిగారికి తెలియజేశాడు. రాణిగారు అక్కడ ఉన్నటువంటి సైన్యానికి ఆర్డర్ ఇచ్చింది. వెంటనే రాజుగారికి హాని చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వారిని వెంటనే పట్టుకోవటము, బంధించడం జరిగింది. చూడండి, వాళ్ళకు తెలిసి హాని చేయరు. వాళ్ళకి తెలిసి ఎవరికైనా హాని జరుగుతుంటే వారు నాకెందుకు లేనే భావనతో ఉండేవారు కాదనమాట. అలాగే యాయీరు వంశంలో దేవుని కొరకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటా ప్రత్యేకత? కీర్తనల గ్రంథము 132వ కీర్తన 1 నుంచి 7 వచనాలు మనం చదివినట్లయితే ఆ ప్రత్యేకత ఏంటో మీకు అర్థమవుతుంది ప్రియులారా. యెహోవా దావీదుకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనెను. ఆ మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాడు. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, చదువు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాస స్థలమైన గుడారములో నేను ప్రవేశింపను, అసలు నేను పండుకోను, నా కన్నులకు నిద్ర రానివను, రానియనను. అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము ఇంటిమి. యాయీరు పొలములో అది చాలు. యాయీరు పొలములో ఏం దొరికింది? మందస్సమును నివసింపజేసే స్థలము ఎక్కడ దొరికింది? యాయీరు పొలములో దొరికింది. అంటే దేవుని ప్రసన్నత ఆ వంశం మీద ఉంది. అలాగే దేవుని భయము ఆ వంశావళి కలిగి ఉన్నది. కనుకనే అద్భుతమైన వీరులు ఆ వంశంలో నుండి జన్మించడం జరిగింది. వారు దేవునికి నమ్మకస్తులుగా ఉన్నారు. భూలోకంలో ఉన్న రాజుల దృష్టికి కూడా వారు నమ్మకస్తులుగా మిగిలిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ప్రియులారా, ఈరోజు దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి మనందరం కూడా మన కాడ నుంచి ప్రారంభమైన ఆ దేవునికి మన హృదయములలో చోటిచ్చే విధానము మన యొద్ద నుండి ప్రారంభమైంది. ఆ ప్రారంభమైన విధానము మన తర్వాత తరాలు కూడా ఒక శాశ్వతమైన సాక్ష్యంగా
నిలిచి ఉండాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రియులారా, యాయీరు వంశంలో ఉన్నవారు నమ్మకస్తులుగా ఉన్నారు. అలాగే యాయీరు వంశస్థుల యొక్క పొలాలు కూడా దేవునికి మహిమార్థంగా మారిపోయాయని దేవుని పేట నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈరా అనగా అర్థం ఏంటంటే మెళుకువ. ఈరా అనగా అర్థం మెళుకువ. ఈరోజు మనందరం కూడా ఎలా ఉండాలి? దేవుని కొరకు మెళుకువ కలిగి ఉండాలి. ఎందుకు మనం మెళుకువ కలిగి ఉండాలో తెలుసా? కొన్ని సమస్యలు మనలను వెంబడిస్తాయి. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఏంటా సమస్యలు? దైవ గ్రంథాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే అవేంటో మనకు దేవుని వాక్యంలో స్పష్టంగా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటవి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 36వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, మరణమైనను ఎడబాపునా. ఇవన్నీ శ్రమలు అంటారా, ఆశీర్వాదాలు అంటారా? శ్రమలు. వీటిలో నుండి అయినా దేవుడు తన మహిమ కొరకు మనలను నిలబెట్టుకొని ఆయనకి ఇష్టంగా ఉంటే, మనం దేవుని కొరకు మెలకువగలిగిన వారంగా ఉంటే, మొర్దెకై వలె మెలకువగలిగిన వారంగా ఉంటే, ఈరా వలె మెలకువగలిగిన వారంగా ఉంటే, దేవుని చిత్తం మన పట్ల శ్రమలోనైనా దేవుని మహిమ కొరకు జీవించడానికి మెలకువగలిగిన వారంగా ఉంటే, దేవుని ప్రణాళిక మన పట్ల ఎలా నెరవేరుస్తాడో తెలుసా? అదే 8వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు అంటున్నాడు. 27 నుంచి చదవచ్చు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, యాలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానములు మన జీవితాలలో నెరవేర్చబడాలంటే మన వంశమంతా కూడా యాయీరు వంశములే ఉండాలి. మనము దేవుని బిడ్డలంగా మారిన తర్వాత దేవుని బిడ్డలం అనే పేరుకు తగ్గట్లుగా ఈ లోకములో మనం ఎలా ఉండాలో తెలుసా? ఈరా వలె ఉండాలి. ఈరా అంటే అర్థం ఏంటి? మెలకువ. ఏ విషయాల్లో మనం మెలకువ కలిగి ఉండాలి? శ్రమలోనైనా, ఇరుకులోనైనా, ఇబ్బందుల్లోనైనా మెలకువ కలిగి ఉండాలి. ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండాలి. దేవుని మహిమ కొరకు నిలబడి ఉండాలి. అలా నిలబడిన వారి పక్షంగా ప్రభు కార్యములు ఎలా ఉంటాయో తెలుసా? మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగే విధంగా దేవుని కార్యాలు నీ పట్ల దేవుడు జరిగిస్తాడు. కొంతమంది అంటారు, నాకు బాగా మూట సమకూర్చబడిన తర్వాత నేను దేవుని దగ్గర నమ్మకంగా ఉంటానంటారు. కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? ఒక్కసారి 10 మెట్లు ఎక్కరాదు. నువ్వు ఫైటర్ అవ్వు కదా, ఒక్కసారి 10 మెట్లు ఎక్కు. ఏమండి, ఎన్ని మెట్లైనా మొదటి మెట్టుతోనే స్టార్ట్ అవుతుంది. అలాగే మొదటగా నువ్వు నమ్మకంగా ఉండు. మొదట కాడ నుంచి 1లో నమ్మకంగా ఉండు, 2లో నమ్మకంగా ఉండు, 3లో నమ్మకంగా ఉండు. అట్లా 1 నుంచి వచ్చి నువ్వు 10లో కూడా నమ్మకంగా ఉంటే దేవుని దృష్టిలో నువ్వు మెలకువగలిగిన వ్యక్తివి, ప్రతిదానిని జయించి మేలు కొరకు సిద్ధంగా ఉన్న వ్యక్తివి. అట్లా కాకుండా నేను 10లో నమ్మకంగా ఉంటా, 1, 2, 3, 4లో మాత్రం ఆటోమేటిక్గా ఉంటానంటే కుదరదు. నీ 10 ఎవరికి కావాలి? నీ 10 అవసరం లేదు. దేవునికి ఏం కావాలంటే 1 నుంచే నువ్వు మెలకువ కలిగి ఉండటం దేవునికి కావాలి. నువ్వు 10లోకి వచ్చిన తర్వాత ఇదిగో ఈ చర్చ అంతా ధననిధిలో నువ్వు నింపబడి ఉన్నా నేను ఇందులో నుంచి నీకు ఇస్తానంటే దేవుడు ఏమంటాడు? నాకు అవసరం లేదంటాడు. మొదటి నుంచి నమ్మకంగా ఉన్నవారంటే దేవునికి ఇష్టం. ఒక సాక్ష్యము దేవుడు నీ మహిమ కొరకు నిలబెడతాడు. దేవుని వాక్యం తెలియజేస్తావు. తెలియనప్పుడు తెలియని వారిగా ఉండొచ్చు బహుశా, తెలియనప్పుడు తెలియని వారిగా ఉండొచ్చు బహుశా. ఒకరోజు యేసుప్రభు సమాజ మందిరంలో కానుకలు పెట్టి దగ్గర కూర్చున్నాడు. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? దోషలతో పోస్తున్నారు. కానీ వాళ్ళు ఇవ్వాల్సినంత ఇవ్వట్లా. అందులో కొంత
అందరు కనపడేటట్టు ఇస్తున్నారు. కానీ ఒక ఆమె మాత్రం తనకున్నదంతయు తీసుకొచ్చి రహస్యంగా కానుకల పెట్టెలో వేయటం జరిగింది. అంటే ఉన్నదంతయు, వాస్తవంగా ఆమె అంత ఏవైనా అవసరం లేదు, కానీ ఉన్నదంతా వేయటం జరిగింది. వాళ్ళందరి కానుకలు దేవునికి ఇష్టంగా ఉన్నది ఎవరి కానుక చెప్పండి? పేద విధవరాలు కానుక. ఎందుకని? ఆమెకున్నదంతా వేసింది. ఈరోజు దేవుడు నీకున్నదంతా తీసుకొచ్చి నాకు సమర్పించకపోతే నేను నిన్ను బలిగోరతా అన్నాడా? ఉన్న దాంట్లో నమ్మకంగా ఉండు. దేవునికి ఇవ్వాల్సిన దేవునికి, నీది నువ్వు చక్కగా ఉపయోగించుకో. అప్పుడు దేవునికి నీ మీద బాధ్యత ఉంటుంది. కొంతమంది డబ్బులు మాత్రమే ఇచ్చి హృదయాన్ని ఇవ్వరు. ఆ డబ్బులు కూడా దేవుడు అంగీకరించడు. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. నీ కష్టములో దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వాలి. నమ్మకమైన సాక్ష్యాన్ని భూలోకంలో నువ్వు కలిగి ఉండాలి. అట్టి వ్యక్తి పక్షాన నేను ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. అట్లాంటి వ్యక్తి పక్షంలో దేవుడు ఎలా ఉన్నాడంటే, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతాయి. మొదట్లో నమ్మకంగా ఉండకుండా దేవుడు నన్ను బాగా దీవించిన తర్వాత నేను నమ్మకంగా ఉంటానంటే కుదరదు. మొదటి నుంచి నమ్మకంగా ఉండాలి. కొంతమంది ఉద్దేశాలు ఎలా ఉంటారో తెలుసా? మొదట్లోనేమో నమ్మకంగా ఉంటారు, కాస్త ఆశీర్వదించబడిన తర్వాత నమ్మకత్వాన్ని కోల్పోతారు. అలా ఉండకూడదండి. ప్రతి సందర్భంలో కూడా నమ్మకంగా ఉండాలి. ఒక ఈరా వలె ఉండాలి. ఈరా అంటే అర్థం మెళుకు కలిగి ఉండాలి. మన ద్వారా ఏర్పరచబడిన వంశావళి, ఒక యాయీరు వంశావళి దేవుని కొరకు ఎలా నిలబడిందో, ఒకానొక సమయం వచ్చినప్పుడు మందసమును అక్కడ ఉంచి దేవుని నామాన్ని మహిమపరచడానికి వాళ్ళ స్థలాలు ఎలా ఉపయోగకరంగా ఉన్నాయో, మనకున్నది కూడా దేవుని మహిమ కొరకు ఖచ్చితంగా కొంత కేటాయించి ఆయన మహిమార్థమైన పనిని ప్రోత్సహించడం కొరకు మనం ఎప్పుడు ముందుండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. అలా ఉన్నవారిని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. అలా లేని వారు ఎవరైనా ఉంటే మీ హృదయాలను సరిచేసుకొని దేవుని కొరకు నమ్మకంగా అడుగులు ముందుకు వేయటానికి సిద్ధంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఇట్టి విధానాల్లో మనం ముందుకు కొనసాగటానికి ఆయన కృప మనకు తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడినటువంటి దేవుని మాటలు మన జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చబడినట్లు, ఒక ఈరా వలె మెలకువ కలిగి దేవుని ప్రణాళికల్లో నిలిచి ఉన్నట్లుగా దేవుని సహాయం మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఎప్పటివరకు బాతో ఉండి మీరు మాట్లాడిన నీ మాట బిడ్డల జీవితాలను ప్రభావితం చేసి ఈరా వలె మెలకువ కలిగి యాయిరు వంశం వలె నీ మహిమ కొరకు ఒక స్థిరత్వంతో కూడినటువంటి ప్రభా నీకిష్టమైన బిడ్డలుగా ఉండే భాగ్యం దయచేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. దావీదే ఒక వీరుడు, కానీ ఆయనకు కూడా కొంతమంది ముఖ్యులు ఉన్నారు. ఎంత గొప్ప సంగతి! అలాగే సృష్టికర్తమైన దేవా, మీకు ఈ లోకంలో ముఖ్యులు ఉన్నారు. వారిలో మేము ఉండాలని ఆశపడుతున్నాం ప్రభా. మా వంశావళి ఉండాలని ఆశపడుతున్నాం ప్రభా. యావత్ ప్రపంచమంతా నీ దృష్టిలో ముఖ్యులుగా ఉండాలని మేము ఆశపడుతున్నాం ప్రభా. అందుకొరకే ఈ లోకములకు మీరు వచ్చారు. అందుకొరకే మీరు మా కొరకు ప్రాణం పెట్టారు. పాపం వలన, అపరాధం వలన నశించిన ప్రతి వారిని రక్షించడానికి మనిషి కుమారుడిగా ఈ భూలోకంలోకి వచ్చారో, ప్రాణం పెట్టారు, రక్తము చిందించారు. ఈ వాస్తవాన్ని గుర్తించిన ప్రతి ఒక్కరూ మెలకువ కలిగి దేవుని బిడ్డలుగా నీ కొరకు ముఖ్యులుగా బ్రతికే భాగ్యం మా పిల్లలందరికీ దయచేస్తున్నామా. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసయ్య నామములో ప్రార్థించి మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.